ఏ రాధా, అలా పార్కు వైపు వెళ్ళొద్దాం, వస్తావా? ఏమిటి ఉన్నట్టుండి ఇంత గొప్ప కొడుకు పుట్టింది? ఏం లేదు, మనం చదువుకునే రోజులు గుర్తుకొచ్చాయి. నేను ఉయ్యాలు ఊగేదాన్ని, ఆకాశం తెత్తు ఊగేదాన్ని. ఆ వేగం చూసి నువ్వు కంగారు పడేదాన్ని. ఇప్పుడు కూడా అలా కంగారు పెట్టాలనా? కాదు, మనస్సేం బాగోలేదే, కనబడుతూనే ఉంది. కారణం ఏమిటో తెలుసో తెలియకో పెద్ద పొరపాటు చేశాను. పొరపాటేగా, దిద్దుకుంటే సరి. అది దిద్దుకోవడానికి వీల్లేనిది. అప్పుడు అలవాటు చేసుకుంటే సరి. అందుకు మనసు ఒప్పడం లేదు. అదే నే మనసుతో వచ్చిన పేచి. దానితో ఊగిసలాడ్డం కన్నా ఉయ్యాలు ఒకడే. పదపోదాం. ఇప్పటికి నీ కోరిక తీరిందా? ఏ రాధా, ఇది వరకులా ఊగి నన్ను భయపెట్టావంటే చూడు. వద్దే, అలా ఊక్కు. రాధా, చెప్తుంటే నీకు కాదు. రాధా, 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 నాకు భయం వేస్తుంది. అయితే కళ్ళు మూసుకో. రాధా, చెప్తే విన్నావా? అబ్బా, అయినా అలా పసిపిల్లల ఉయ్యలు ఊగడం ఏమిటి, కాలు విరగొట్టుకోవడం ఏమిటి? అంతగా కావాలనుకుంటే మన కాంపౌండ్లో ఒక ఉయ్యలు వేయించుకోవచ్చుగా. కార్పొరేషన్ ఉయ్యలు కనుక కాలు విరిగిందంటారా? అది కాదు డాక్టర్. ఏమైనా సరే మొత్తం మీద అదృష్టవంతురాలు. ఆటే కాంప్లికేషన్స్ లేవు. పూర్తిగా నయం కావడానికి ఎంతకాలం పడుతుంది డాక్టర్? జాగ్రత్తగా ఉంటే కనీసం 4 రోజులు పడుతుంది. 4 రోజులా? ఎందుకంటే డాక్టర్ గారు, అయినా మిరుగుకోండి. ఏమమ్మా రాదా, ఎలాగుందమ్మా? నొప్పిగా ఉందా? ఈ నొప్పి గిప్పి రేపు ఈ పాటికి కామని పోవాల్సిందే. కాలు 2 ముక్కలైనా సరే అటుక్కున అతుక్కుపోవాల్సిందే. మంత్రం ఏమైనా వేస్తారు అప్పారావు గారు? మంత్రం కాదు మేజర్ గారు, మందు, ఆయుర్వేద ఔషధం. విరిగిపోయిన హృదయాలైనా సరే పగులు తెలియకుండా అతుక్కుపోవాల్సిందే. ఈ ఇంగ్లీష్ మందులు అనుకున్నారా? ఒక జబ్బుకు మందు ఇస్తే ఇంకొక జబ్బు రావడానికి. అప్పారావు గారు, ఎంత ఇంగ్లీష్ మందైనా కాలికి వేస్తే చెయ్యి విరగదులేండి. ఏమో, ఎవరు చూసిచ్చారు? అల్లుడు, ఈ ఇంగ్లీష్ మందులు మనకొద్దు. నేను వెంటనే ఇంటికి వెళ్ళి మృతాంగ సంజీవిని లేపనం పంపుతాను. ఈ కట్టు ఇప్పు పారేసి ఆ లేపనాన్ని మృదువుగా 3 సార్లు అంటే 3 సార్లే మర్జించారంటే లేచి నిలబడాల్సిందే, తిరుగుతుంది. నువ్వేం కంగారు పడుకు, ఒక్కరోజు ఓపిక పట్టు. నీ కాలుగా నీ చేతికిస్తాను. వస్తాను. మళ్ళీ ఆలస్యం అయితే ఈ ఇంగ్లీష్ ముందు చెడు చేస్తుంది. అమ్మా రాధ, మీ నాన్న మాటలు నీ కట్టు విప్పకు సుమా, కాలు నిజంగా చేతికే వస్తుంది. మురళి, డాక్టర్ గారిని డ్రాప్ చేసి అలా ఆఫీస్కి వెళ్తాం. అలాగే కమలా, రాధను జాగ్రత్తగా చూసుకో. కావాలని వెళ్ళి కాలు విరగొట్టుకున్నావు. ఇంకే హాయిగా మూల కూర్చుంటాను. నీకు కావాల్సింది అదేగా. కాదా, కాలు విరగడం కాదే, నీకు 24 గంటలు చేతి నిండా పని ఉండాలి. ఎవరికో ఒకరికి సేవ చేస్తుండాలి. లేకపోతే నీకు నిద్ర పట్టదుగా. అందుకని కాలు విరగొట్టుకున్నావా? చాలే. కమల, నేను చూస్తుంటే జాలేస్తుంది. ఏం పాపం? మన కాలేజీ రోజుల్లో నా కోసం నీ చదువునే వదులుకున్నావు. నీ భవిష్యత్తునే బడిచ్చు. కమల, ఎప్పుడూ నువ్వింతే, ఎప్పటికీ నీదే పైతే. అప్పుడు ఇప్పుడు నేనే రుణపడున్నా. ఈ రుణమంతా ఎప్పుడు ఎలా తీర్చుకుంటానో. చాలే, రుణాలు లేవు, తీర్చుకోవడాలు లేవు. తీర్చుకుంటాను, అసలు వడ్డీతో సహా తీర్చుకుంటాను. ఆ సమయం దగ్గరికి వచ్చింది. త్యాగం నీకు ఒక్కదానికైనా తెలుసు? నువ్వు ఒక్కతివైనా త్యాగమూర్తివి? నాకు తెలుసు, నేను త్యాగం చేయగలను. చేస్తాను, చేసి చూపిస్తాను. ఏమిటారా ఆ బొమ్మలో అంత అలాగే చూస్తూ కూర్చున్నా? ఏమీ లేదు,
ఆ బొమ్మల్లో దేనికి ఏది జంట చేస్తే బాగుంటుందోనని. బొమ్మలకైతే ఏదైనా బాగుంటుంది, కానీ నాకు మాత్రం నువ్వే బాగుంటావు. కవయిత్రివి, నీకు చెప్పాల మాటలు. సరే కాని కమలా, ఏమిటో చెప్పు. ఆయనకన్నీ నేను చేసి పెట్టే అలవాటైపోయింది. ఏ చిన్న పని చేసుకోలేదు. నేనేమో కాలు విరిగి మేడ మీదకి వెళ్ళే స్థితిలో లేను. అందుకని నువ్వు కొన్నాళ్ల పాటు మేడ మీదే ఉండి ఆయనకేం కావాలో కాస్త చూస్తూ ఉండాలి. తర్వాత నువ్వు నా స్థానంలో ఉండి అద్దెకుంటే వాడి ఇంటి కామందునని ఆందోళనము లేబతి తాడయా. నాకు ఒక చిన్న సహాయం చేసి పెట్టాలి. దానికంటే చెప్పు. ఏం లేదు నాయన, ఇల్లు ఖాళీ చేయాలి. అమ్మా, అలా గట్టిగా అరవకూడదు. మంచి పిల్లవాళ్ళలాగా ఇల్లు ఖాళీ చేయాలి. బాబాయ్, నీకున్న బాకీ ఇవ్వకుండా ఇల్లు ఎలా ఖాళీ చేయగలను బాబాయ్? ఉప్పు బాబు, అద్దెదే ఉంది. ఓడి 6 నెలలు అద్దె. నువ్వు ఇల్లు ఖాళీ చేస్తే నాకు అదే 10,000. బాబాయ్, నువ్వు ఇల్లు ఖాళీ చేసేవండివే నాకు 10 లక్షలు. కానీ అద్దె కట్టలేక ఇల్లు ఖాళీ చేశాడనే అపఖ్యాతి నేను తట్టుకోలేను బాబాయ్, నేను తట్టుకోలేను. నువ్వు తట్టుకోగలవమ్మా. నీ ఆరోగ్యం సంగతి నాకు బాగా తెలుసు. నువ్వు నిజాయితీ పరుడవే. ఇవ్వడానికి నీ దగ్గర డబ్బు ఉండదు. ఇవ్వకుండా నువ్వు ఇల్లు ఖాళీ చేయవు. ఎలాగయ్యా ఈ సమస్య దిగేది? చాలా సులభం. రేపటి వరకు ఓపిక పట్టు. పట్టను, పట్టలేను. ఆ తర్వాత నువ్వే బాధపడతావు. రేపటి నుంచి నన్ను చూడాలంటే నా సెక్రటరీ పర్మిషన్ తీసుకోవాలి. ఆకాశం నుంచి మూట రాయి పడుతుందా? కొంతవరకు కరెక్టే. లాటరీ రేపే హర్యానా లాటరీ ఫలితాలు. అందులో ఫస్ట్ ప్రైజ్ నాకు వచ్చినట్టు, మంత్రి గారి భార్య ఆ చెక్కు స్వయంగా తీసుకొచ్చి నాకు అందజేసినట్టు, ఆ ఫోటో పేపర్ లో పడినట్టు తెల్లవారుజాను కల కూడా వచ్చాయి. ఆ కళ నాకు రావాల్సింది, నీకెలా వచ్చింది? బహుశా రాంగ్ నంబర్ అయి ఉంటుంది. ఇక అబ్బాయి, నువ్వు మాత్రం ఇలాంటి దురాశలు పెట్టుకోగా ఇల్లు మాత్రం ఖాళీ చేసేది. బాబాయ్, ఇవి చేతులుగా ఉంటావంటే దోశ నువ్వు మాత్రం బాధపడ్ను. ఇల్లు మాత్రం ఖాళీ చేసి. అంతేనా? అంతే. ముమ్మాటికి 300 మాటలు. అయితే నీ ఇల్లు ఖాళీ చేసేసి అప్పాయమ్మ పిన్ని ఇంటికి వెళ్ళిపోతా. నువ్వు చేసిన అన్యాయానికి అప్పాయమ్మే సమాధానం చెప్పాలి అన్నట్టు వెర్రను పంపిస్తాను. సామానంతా పంపిస్తే అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తావు. వీల్లేదు. అప్పాయమ్మ నీకు న్యాయం కాదురా, పొరపాటు అయిపోయింది. ఇక నా జన్మలో ఇల్లు ఖాళీ చేయి నేను లోపలకు మరి గంట తగిలిస్తా. గంటేం కర్మ, ఒక రోజంతా తెలిసాడు. అనుకున్నదొకటి అయినది ఒకటి, కొట్టిందిలే పులుసులు పిట్ట. రాధా, ఇవాళ నీ కట్టు ఇప్పేస్తున్నారు. ఇక మీద నువ్వు మామూలుగా నడవచ్చు. డాక్టర్ గారు తీసుకురావడానికి మైనర్ సార్ వెళ్ళారు. నువ్వు రెడీగా ఉండు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నాయి? ఏది అబ్బా, ఏమ్మా ఇంకా నొప్పి తగ్గలేదా? అవును డాక్టర్, చాలా ఎక్కువగా ఉంది. డాక్టర్, ఎక్స్రే తీసుకుందాం. అయ్యో, ఎక్స్రే అక్కర్లేదు. కొద్ది రోజులు అదే తగ్గిపోతుంది. నార్మల్ గా ఈ పాటికి తగ్గిపోయి ఉండాలి. అయినా ఎందుకైనా మంచిది, ఇంకో 2 వారాలు చూద్దాం. 2 వారాలు చాలు డాక్టర్. 2 నెలలైనా ఉండనివ్వండి. ఆయన చెప్పినట్టు విను. నువ్వా డాక్టర్? ఆయన డాక్టర్ ఆయనే, కాలు నాదే. మరి ఇంకో 2 వారాలు పోనివ్వండి. అలాగే, తర్వాత నేను వస్తాను. మిస్టర్ మురళి. థ్యాంక్ యూ. రోజంతా కదలకుండా కూర్చోవాలంటే కష్టంగానే ఉంటుంది. కానీ ఏం చేస్తాం, నాకు ఓర్చుకోవాలి. అవును, వీడిపోయిన 2 కలుసుకోవాలిగా. అంతవరకు నేను ఇలా ఉండవలసింది. ఈరోజు నీ పుట్టినరోజు అని గుర్తుందా? నీకు సుస్థిగా ఉంది కదా అని ఇంట్లో పండగ ఏం చేయొద్దని చెప్పేశాను. అయినా మనసు ఒప్పలేదు. నీకేదైనా ప్రజెంటేషన్ ఇద్దామని ఈ చీర తీసుకొచ్చాను. ఎలా ఉంది చూడు. ఎలా ఉంది ఈ చీర? మీ సెలక్షన్ మీరును చండాలంగా ఉంది. రాధా, ఏం చీరది? ఏడ్చినట్టుగా ఉంది. రాధా, ఎందుకు అలా మాట్లాడతాం? నేనంతా ప్రేమతో తీసుకొచ్చాను. మా తెచ్చారులేండి.
100 రూపాయలు చీర పెద్ద గొప్పగా చెప్తున్నారు. రాధా, ఏమిటా మాటలు? 1000 రూపాయలు చీర అయితే ప్రేమ ఎక్కువగా ఉన్నట్టు, 100 రూపాయలు అయితే తక్కువనా? మగవాడు మనసారా పావులా పువ్వులు తెచ్చిన ఆడదానికి అదే 10,000. నీ పుట్టినరోజున ఎంతో ప్రేమగా తీసుకొచ్చారు. నాకు అక్కర్లేదు. రాధా. కమల, ఇది నేను నీకు ఇస్తున్న కానుక, నువ్వు తీసుకో. వద్దండి, నాకు వద్దండి. నిండు మనసుతో తీసుకొచ్చిన నేలపాలు కాకూడదు. తీసుకో. అయ్యో, నాకు అక్కర్లేదండి. నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా తీసుకో. ఏమండి, ఈ రోజు నుంచి తాళాలు కూడా నా దగ్గర అక్కర్లేదు. కమల దగ్గర ఉండనివ్వండి. నీ బోర్డు సలహా నాకేం అక్కర్లేదు. కమల, ఈ తాళం చేత నీ దగ్గర ఉంచు. ఈ 10,000 బీరోలకు